ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు సాయిబాబా మహిమ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ జీవితాన్ని మార్చే శక్తివంతమైన రహస్యం మీకు చెప్పబోతున్నానండి. మీరు మా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు శుభాన్ని తీసుకొస్తే లైక్ చేయండి. అలాగే మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు కూడా ఈ దివ్యశక్తి చేరాలంటే వీడియోని షేర్ చేయండి. మన సాయి కుటుంబంలోని అందరికీ ప్రేమతో నమస్కారం అండి. మీరు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఈ మాటలు మీ హృదయాన్ని తాకాలనే ఆశతో ఈ వీడియోను మొదలు పెడుతున్నానండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాధ్యాత్మికం కాదు. మీరు సాయి మిమ్మల్ని ఇక్కడికి పిలిచాడు అని అర్థం. ఎందుకంటే ఈ మాటలు ఈరోజు మీకే కావాలి. మీరు లోపల ఎక్కడో అనుకుంటున్నారు కదా, ఎందుకు నా జీవితంలో ఇన్ని కష్టాలు, నేను మంచే చేస్తున్నాను అయినా చెడే ఎందుకు జరుగుతుంది, ఎందుకు భగవంతుడు నన్నే ఇంతగా పరిష్కరిస్తున్నాడు అని ఈ ప్రశ్నలన్నిటికీ మీకే కాదు ప్రతి భక్తుడి మనసులో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి. కానీ నిజం ఏంటంటే భగవంతుడు ఎవరిని శిక్షించడు. భగవంతుడు మనల్ని తయారు చేస్తున్నాడు. ఒక్కసారి వెనక్కి చూసుకోండి. మీరు ఎన్నిసార్లు పూర్తిగా విరిగిపోయారు, ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా ఏడ్చారు, ఎన్నిసార్లు ఇక చాలు అనుకున్నారు. అయినా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇంకా శ్వాస తీసుకుంటున్నారు, ఇంకా ఆశ పెట్టుకుంటున్నారు. అదే సాయి పని. మీరు పడిపోయిన ప్రతిసారి మీకు తెలియకుండానే మీ భుజం మీద చెయ్యి వేసి లేచి నడువు అని చెప్తున్నాడు. మీరు ఒంటరిగా అనుకున్న ప్రతిసారి మీతో పాటు నడిచాడు. మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేశారా? మీరు మంచితనాన్ని మీ బలహీనతగా మార్చారా? అయినా ఒక మాట గుర్తుంచుకోండి, సాయి ఎప్పుడు మౌనంగా ఉంటాడు, కానీ చివరికి అతనే మాట్లాడుతాడు. మీరు కన్నీళ్లు పెట్టిన చోటే మీ నవ్వులు కూడా పెడతాడు. మీరు తల వంచిన చోటే మీరు తల ఎత్తేలా చేస్తాడు. చాలామంది అంటారు, నా ప్రార్థనలు వినిపించడం లేదు, నా జీవితం మారట్లేదు, సాయి నన్ను పట్టించుకోవట్లేదు అని. కానీ సాయి అంటాడు, నువ్వు అడిగింది నేను ఇవ్వలేదు కాదు, నువ్వు సిద్ధంగా లేవు అంతే. సాయి ఆలస్యం చేశాడు కానీ ఎప్పుడూ నిరాకరించాడు. మీరు చేసే ప్రతి ఆలోచన ఒక విత్తన, మీరు చేసే ప్రతి మంచి పని ఒక పంట. మీరు ఈరోజు ఏం విత్తుతున్నారో అదే రేపు కోత. మాట చాలా శక్తివంతమైనది. మీరు మీరే చెడు మాటలు చెప్పుకుంటే మీ జీవితం కూడా అలాగే మారిపోతుంది. అందుకే ఈ రోజు నుంచి మీరు ఇలా చెప్పడం మొదలు, సాయి ఉన్నాడు, నేను ఒంటరిగా లేను, నా జీవితం మారుతుంది. మీరు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? ఎవరో మీ తల మీద చేయి వేసినట్లు, ఒకరు అపరిచితమైన శక్తి వచ్చినట్లు, ఏడుస్తున్న హృదయం తేలికైనట్లు. ఇది ఊహ కాదు, ఇది సాయి మహిమ. కొన్నిసార్లు స్వప్నంలో, కొన్నిసార్లు మాటల రూపంలో, కొన్నిసార్లు ఈ వీడియోలా మీకు అవసరం ఉన్నప్పుడు సాయి ఎప్పుడూ వస్తాడు. మీరు ప్రపంచానికి ఏం చూపిస్తున్నారో తెలియదు, కానీ సాయి మీ లోపల ఏముందో తెలుసు. మీ భయాలు తెలుసు, మీ బాధలు తెలుసు, మీ కన్నీళ్ళ రుచి కూడా తెలుసు. అందుకే సాయి మీకు కావాల్సిన సమాధానం, మీకు కావాల్సిన శక్తి ఇస్తున్నాడు. మీరు అలసిపోయారా? ఇక నడవలేకపోతున్నారా? ఒక్కసారి మీ కళ్ళు మూసుకోండి. మనసులో ఇలా అనుకోండి, సాయి నేను అలసిపోయాను, నువ్వు నన్ను మోసుకెళ్ళు అంతే. ఇక నుంచి మీ భారాన్ని మీరు మోసుకోవాల్సిన పని లేదు, సాయి మోస్తాడు. చివరిగా ఒక మాట, మీ జీవితం గందరగోళంగా ఉండొచ్చు, కానీ సాయి ప్లాన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మీకు అర్థం కాకపోయినా, మీకు నచ్చకపోయినా, మీకు నొప్పి కలిగినా చివరికి మీరు ఒక్కరోజు ఇలా అనుకుంటారు, అప్పుడు అలా జరగడం నిజానికి మంచిదే అని. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు ఇప్పటికే రక్షించబడ్డారు అని.
బాబా మిమ్మల్ని వదలడు, ఎప్పుడూ కాదు, ఎప్పటికీ వదలడు. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు మీ ప్రతి శ్వాసలో సాయి ఉండాలి, ప్రతి అడుగులో సాయి వెలుగు ఉండాలి. ఓం సాయిరామ్.